చాలామంది ఏమంటారంటే నిలబడి తినొద్దు అంటారు, కూర్చొని. ఈ మధ్య పెళ్లి అయితే బఫే సిస్టమ్ వచ్చింది, నిలబడి తినడం అనారోగ్యం, కూర్చొని తింటే బాగుంటుంది, రకరకాలు ఉన్నాయి కదా, ఎట్లా తింటే ఏమిటి అని కొందరు అంటారు. ఇప్పుడు విషయం ఎట్లుంటుంది అంటే, ఇప్పుడు మనుషుల యొక్క సంస్కృతి విషయాలపైన ఆధారపడి ఉంటుంది, ఆహారం ఎట్లా తీసుకుంటాడు అనేటువంటి. ఇప్పుడు ఉదాహరణకి భారతీయ సంస్కృతి లోపల ఓ 50 సంవత్సరాల పూర్వం మీరు పోతే కనుక, ఓ గ్రామానికి వెళ్తే కనుక, ఇంట్లోకి వస్తే కూడా బాబు కాళ్ళు కడుక్కొని చేతులు కడుక్కొని కుట్లు ఇచ్చిన వాళ్ళు రా కాళ్ళు కడుక్కొని రా అని ఓ పీటేసో చాపేసో కింద కూర్చోబెట్టి భోజనం పెట్టిండ్రు. ఈ టేబుల్ ఈ వ్యవహారం అంతా వెస్ట్రన్ కల్చరే ఓ రకంగా. వెస్ట్రన్లో వాళ్ళు అట్లా చేసుకున్నారు, మనం విమర్శించాల్సిన అవసరం కూడా లేదు, మన సాంప్రదాయం ఇది, వాడి పద్ధతి అది. అయితే ఇప్పుడు మనకు కూడా ఏమైపోయింది, చాలామంది లోపల మోకాళ్ళ నొప్పులు రావడము, లేకపోతే కింద కూర్చోలేకపోవడము, సమస్యలు రావడం ఉండడం నుంచి మనిషి కింద కూర్చోలేడు అనుకోండి, టేబుల్ మీద భోజనం చేయొచ్చు, తప్పేం లేదు. టైం లేదు వాడికి. ఇప్పుడు ఓ పెళ్ళికి వెళ్తారు మీరు అడిగిన ప్రశ్నకి. పెళ్ళిలో అంటే వెనుకటి రోజుల్లో 100 మంది వస్తే టేబుల్ వేసి పెట్టాడు, ఇంకా లేకపోతే కింద కూర్చోబెట్టి కూడా భోజనం పెట్టాడు. ఇప్పుడు మీరు 1000 మందిని పిలిస్తే ఎన్ని టేబుల్స్ వేస్తాడు, ఎంతమందికి అన్ని కూర్చోబెట్టి పెట్టగలుగుతాడు? వాడు పెట్టినా వీడికి ఓపిక ఉన్నదా పసులు అంతసేపు తినేటందుకు? కాబట్టి దాని నుంచి పెద్దగా జరిగేటువంటి ప్రక్రియ ఏం లేదండి. కాకపోతే ఒక్కటి ఏం నేర్చుకోవాలంటే, ఆహారం తినేటప్పుడు మాత్రం తప్పకుండా నమిలి దాన్ని శుభ్రంగా తినాలి. ఎప్పుడైనా కూడా గబగబ తినడం కానీ ఆహారాన్ని, లేకపోతే దాన్ని సరైనటువంటి నమలకుండా పంపించడం కానీ, ఇట్లాంటివి చేయడం నుంచి డైజెషన్ లోపల కొంత తేడాలు జరుగుతాయి మనకి. కాబట్టి ఆహారాన్ని ఒక పద్ధతి ప్రకారంగానే ఒక టైం లోపల ఎంతసేపు తినగలుగుతాం అనేటువంటి దాని ప్రకారంగా తినాలి, అంతే తప్పిస్తే ఇప్పుడు అక్కడ తినడం నుంచి గబగబ తింటారు అని అంటే కొన్ని సందర్భాల్లో జరుగుతుంది. కానీ సాధ్యమైనంత వరకు మనిషి ఏ పని చేసేటప్పుడు అది చేయాలి. ఉదాహరణకు మేము న్యూట్రిషనిస్టులుగా ఎప్పుడు ఏం చెప్తాము అని అంటే, నువ్వు భోజనం చేసేది ఉంటే ఫస్ట్ టీవీ ఆఫ్ చేసేయి అని చెప్తాం అనమాట. అంటే మనిషి కాన్సన్ట్రేట్ చేయడు. వాడు చాలామంది ఏం చేస్తారు అంటే, మీకు మీ ఇంట్లో వాళ్ళ ఆవిడ ఏదైనా తీసుకొని ఇస్తే కూడా, స్నాక్ తీసుకొని ఇస్తే కూడా వీడు తినేది కూడా మర్చిపోతాడు, టీవీ చూస్తుంటాడు, ఆ వార్తలతో బీపీ పెంచుకుంటాడు, ఇది తింటున్నది కూడా వాడికి జ్ఞాపకం ఉండదు. కాబట్టి ఏం చెప్తారంటే, బాబు నువ్వు టీవీ ఆఫ్ చేసి, అంటే టీవీ ఆఫ్ చేసి తినాలనేది పద్ధతి కాదు, అది చేసే పని కాన్సన్ట్రేటెడ్గా చేయమని అంత అర్థం. టీవీ ఆఫ్ చేయాలి అనేటువంటిది కాదు విషయం అక్కడ. సో కాబట్టి నువ్వు తినేటువంటిది నమిలి శుభ్రంగా తినాల్సిన పద్ధతిలో తిను. అన్నిటికంటే ముఖ్యం మొదలు చేతులు కడుక్కొని తిను. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న నన్ను ఇంకా నిలబడి తింటేనా కూర్చొని తింటానా అనేదానికంటే, పోయిన పెళ్లిలో ఉన్నవాళ్ళు 175 మంది చేతులు కడుక్కోకుండానే తింటాడు, తిన్నాక మాత్రం చేయగడుకుంటాడు, ఇబ్బంది కాబట్టి. కాబట్టి ఆహారపు అలవాట్లలో ప్రధానమైనటువంటిది సేఫ్టీకి వచ్చేటప్పటికి శుభ్రంగా చేతులు బాగుంటుంది, బ్యాక్టీరియానే ఉంటుంది దాని నిండా. కాబట్టి శుభ్రంగా సబ్బు పెట్టి కడుక్కొని భోజనం చేయాలి అనేది చెప్పాలి మనం ఒకరికి. కానీ ఇక్కడ మీరు చాలామంది రోగులను కూడా చూసి ఉంటారు. అయ్యో, కాబట్టి ఏ తరహా రోగులు ఎక్కువ మంది వస్తున్నారు, ఏ తరహా రోగాలకు ఏ రకమైన ఆహారం తీసుకోవాలి? మంచి ప్రశ్న. భారతదేశంలో ఇప్పుడు ప్రధానమైనటువంటి మన హైదరాబాద్ హైదరాబాద్ తీసుకున్నా కూడా ప్రధానమైన సమస్య ఏంటంటే, మీరు హైదరాబాద్లో కూడా 100 మందిని మీరు పోయి టీవీ ఇంటర్వ్యూ చేయండి, 15 మంది దాంట్లో డయాబెటిక్ వెళ్తారు. 15 మంది డయాబెటిక్ వెళ్తారు. 100 మందిని ఇంటర్వ్యూ చేయండి, దాంట్లో 20 నుంచి 25 లోపల బీపీ ఉంది అని చెప్తారు. 100 మందిని ఇంటర్వ్యూ చేయండి, కనీసం 10 నుంచి 20 మధ్య లోపల ఓవర్ వెయిట్ ఉంది అని చెప్తారు. కనీసం 5% దాకా ఒబేసిటీకి కూడా వచ్చేస్తున్నారు. ఇది స్టాటిస్టిక్స్. 100 రోగాలే ఉన్నాయి. సో డయాబెటీస్ ఉంది, క్యాన్సర్ ఉంది, కార్డియోవాస్కులర్ డిసీజ్ ఉంది, ఓవర్ వెయిట్ ఉంది, ఒబేసిటీ ఉంది, బీపీ ఉంది, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది కొంతమందికి. ఇన్ని రకాల సమస్యలతోటి మనుషులు బాధపడుతున్నారు. మూలం ఏమిటయ్యా అంటే ఆహారమే. మళ్ళీ నేను చెప్తున్నా, ఎవడైతే సరి అయిన పద్ధతిలో ఆహారం తీసుకుంటాడో ఇవన్నీ కూడా కంట్రోల్ చేస్తుంది. కాకపోతే వ్యాధి వచ్చిన తర్వాత డాక్టర్ నిర్ధారణ చేసిన తర్వాత, ఇప్పుడు ఉదాహరణకు ఒక డయాబెటీస్ తీసుకుందాం మనం, ఒక జబ్బు, దానికి ఆహారం మాట్లాడు. డయాబెటీస్ అంటే ఫాస్టింగ్ లోపల 100 మిల్లీగ్రామ్స్ పర్ 100 ml ఉండాలి గ్లూకోజ్, మనిషికి 100 లోపల ఉండాలి, ఉంటే వాడు ఆరోగ్యవంతుడు. 100 నుంచి 126 మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్ అంటే 100 ml ఉంది వీడి షుగరు అంటే, వీడు గోడ మీద కూర్చున్నాడు, డయాబెటీస్ పైపు దుంకుతాడు, వీడిని ప్రీ డయాబెటీస్ అంటాం. వీడు ఎనీ టైం అటు పక్క దుంకేవాడే. 126 కూడా దాటిపోయిండు, ఆయనను డయాబెటీస్గా నిర్ధారణ చేస్తాడు డాక్టర్ టెస్టులు చేసి.
కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ అందుకొరకే ఒక విషయం చెప్తున్నా, యూట్యూబర్ల జోలికి పోకుండా, ఇప్పుడు అది కూడా నాకు డయాబెటీస్ వచ్చింది కాబట్టి నువ్వు మెట్ఫార్మిన్ వేసుకో, లేకపోతే ఇంకో డ్రగ్ వేసుకో, లేకపోతే ఇన్సులిన్ పొడుచుకో అని యూట్యూబర్ చెప్పడం వాడికి చాలా ఇబ్బంది కదండి. ఎక్స్పర్టైజ్ ఎవరిది? అది డాక్టర్ది. కాబట్టి డాక్టర్ దగ్గరికే వెళ్ళాలి. డాక్టర్ చెప్పిన మందు, డాక్టర్ చెప్పిన డోసు, డాక్టర్ చెప్పిన టైం, ఇవి పాటిస్తూ ఆ మందులు వేసుకోవాలి. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది ఆహారం. డాక్టర్ది మందు, రెండోది న్యూట్రిషనిస్ట్ది ఆహారం. ఆహారం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. ఇప్పుడు ఉదాహరణకి వాడు ట్యాబ్లెట్ వేసుకుంటుండు, డాక్టర్ చెప్పిండు, కానీ తిండి విపరీతంగా అన్కంట్రోల్డ్గా ఒకటే విషయం తింటున్నాడు అనుకోండి, ఉత్తి రైసే తింటున్నాడు, ఏం కూరగాయలు వేసుకోడు, ఏం వేసుకోడు, దాంట్లో ఇంత పప్పు వేసుకొని ఇంత తొక్కేసుకుంటూ తింటాడు, గ్లూకోజ్ విపరీతంగా పెరిగిపోతుంది. అట్లా కాకుండా ఏం చేస్తారు అంటే ఒక డైటీషియన్ దగ్గరనో, ఒక న్యూట్రిషనిస్ట్ దగ్గర కూర్చుంటే, ఒక ఎక్స్పర్ట్ దగ్గర, నీ ఎత్తు ఎంత ఉంది, నీ బరువు ఎంత ఉంది, నీ బాడీ మాస్ ఇండెక్స్ ఎంత ఉంది, నీ ఆహారపు అలవాట్లు ఏంటి, నువ్వు ఎంత ఎక్సర్సైజ్ చేస్తావు, నీ గ్లూకోజ్ రీడింగ్ ఎంత ఉంది, ఎంత పోతుంది, ఇవన్నీ నిర్ధారణ చేసి వీడికి ఎన్ని క్యాలరీస్ ఫుడ్ ఇస్తే బాగుంటుంది అని నిర్ధారణ చేస్తారు. ఇంతకుముందు నేను 2000 క్యాలరీస్ వరకు ఒక యావరేజ్ హెల్దీ పర్సన్కి చెప్పాను. ఇప్పుడు మీరు ఒక డిసీజ్ పర్సన్కి అడిగే వరకల్లా మామూలుగా అదే 2000 ఇక్కడికి వచ్చేటప్పటికి డయాబెటీస్ దొరికొచ్చే వరకల్లా మీకు 1600-1800 దాటదు. వీటికి తగ్గిస్తారు, ఆహారాన్ని తగ్గించి దాంట్లో మళ్ళీ బ్యాలెన్స్ చేస్తుంటాడు, దేన్ని తగ్గించాలి దేన్ని పెంచాలి అనేది ఒక ఎక్స్పర్టైజ్ ఏరియా. డాక్టర్ ఎట్లయితే డ్రగ్గు ఇన్సులిన్ ఇస్తాడో ఫుడ్ కూడా ఒక ఎక్స్పర్టైజ్ ఏరియా, ఈ డైటీషియన్ న్యూట్రిషనిస్ట్ చెప్తారనమాట. కాబట్టి ఈ డైట్ ఆధారంగానే గ్లూకోజు డాక్టరు డైటీషియన్ న్యూట్రిషనిస్ట్ చెప్పేటువంటి విషయాలపైననే ఈయన యొక్క రోగం ఎంత తొందరగా కంట్రోల్ చేయగలుగుతాడు అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. అసలు ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ప్రధానంగా చేయాల్సింది ఆహారమే. ఇప్పుడు ఉదాహరణకి బ్లడ్ ప్రెషర్ ఉంది, 120/80 ఉండాలి నార్మల్గా. 120 కంటే ఎక్కువ దాటిపోతున్నది అంటే హై బ్లడ్ ప్రెషర్ వస్తున్నది వాడికి అన్నప్పుడు ఏంటి, ఆహారంలో ఏదో సరైనటువంటి పద్ధతిలో లేవు నువ్వు, అట్లాగే నీ ఫిజికల్ యాక్టివిటీ సరిగ్గా లేదు, లేదా స్ట్రెస్ ఫ్యాక్టర్స్లో ఉన్నావు. ఇవన్నీ కూర్చొని డాక్టర్కి సంబంధించింది ఏం లేదు, నువ్వు తినేటువంటి ఆహారమే. నువ్వు తినేటువంటి ఆహార పదార్థాలలో బీపీని కంట్రోల్ చేసే ఉంటాయి, వాటిని ఆ పాళ్లల్లో కనుక తీసుకుంటే బీపీ కూడా అసలు పెరగకుండా ఉంటుంది. పూర్తిగా వచ్చిన తర్వాత డాక్టర్ దగ్గరికి పోతావు, మందు రాస్తావు. మందు రాసినప్పటికి కూడా డైట్ చాలా ఇంపార్టెంట్. మందు తీసుకుంటూ ఆహారాన్ని కూడా ఆ రకంగా సింక్ చేస్తేనే ఆ వ్యాధి అనేటువంటిది ముదరకుండా ఉంటుందన్నమాట. సో అట్లనే కార్డియోవాస్కులర్ డిసీజెస్ అయినా కూడా అదే రకమైనటువంటి పద్ధతి ఉంటుంది. డాక్టర్ కార్డియాలజిస్ట్ చెప్పినా కూడా డైట్, ఎక్సర్సైజు ఇవి సరిగ్గా చేస్తేనే ఆయన చెప్పిన మందు ఈ ఆహారంతో సరి అవుతుంది. ప్రేక్షకులకు మదిలోకి వెళ్ళడానికి కొరకు 3 మాటలు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం మొత్తం మాట్లాడింది. కర్రీ అంటే బ్యాలెన్స్డ్ డైట్, వరి అంటే స్ట్రెస్. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయకుంటే బరీ అవుతావు. సో కర్రీ అండ్ వరి లీడ్స్ టు బరీ. కాబట్టి కర్రీ అంటే బ్యాలెన్స్డ్ డైట్, జస్ట్ ఒక కర్రీ కాదు, బ్యాలెన్స్డ్ డైట్ ఉండాలి ఆహారంలో. ఆహార ప్లేట్లో సగభాగం ఆకుకూరలు, కూరగాయలు, పళ్ళు, 300 ml పాలు, చికెను, మటను, లేకపోతే ఒక ఎగ్ ప్రతినిత్యము, పప్పు, తర్వాత 25 నుంచి 30 గ్రాముల ఆయిలు, అట్లనే 250 గ్రాముల సీరియల్సు, ఇవి ఉండడము, ఇది కర్రీ అంటున్నాను నేను, భాషకు అర్థం కావడం కొరకు బ్యాలెన్స్డ్ డైట్. వరి అంటే అనవసరమైనటువంటి స్ట్రెస్ పెట్టుకోకుండా ఉంటే, లేదా ఈ రెండింటిని నువ్వు బ్యాలెన్స్ చేస్తలేవు అంటే బరీ అయిపోతావు. కాబట్టి ఆహారం అనేది అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి విషయం.